మళ్ళా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయమాక. నేనేమైనా అంటేనే కదా నువ్వు బాధపడాలా? నువ్వు బాధపడి విజయశాంతిని కూడా బాధ పెట్టమాక. నిన్ను నమ్మి నీకోసం వచ్చుండదురా ఈ బిడ్డ. ఈ బిడ్డ కోసమైనా ఆలోచించాలి కదా నువ్వు. అర్ధరాత్రిళ్ళ కడ ఇట్టా పోతే ఎట్టా చెప్పు? అమ్మ విజయ, లోపలికి తీసుకెళ్ళు. పోరా, పొద్దున్నే మాట్లాడుకుందాము. ఇప్పటికే ఆలస్యం అయిపోయినది. పోయి పడుకో. ఆగండి. వాడికంటే చెప్పిన మాట వినే అలవాట్లేదు. నీకేమైందమ్మా? నా ఇంట్లో వాళ్ళెవరు వాడితో మాట్లాడకూడదు, వాడు కూడా నీతో మాట్లాడనని చెప్పారు కదా. వాడే అనుకుంటే నువ్వు కూడా మాట తప్పావా? నీకు నీ అన్నయ్య కంటే వాడే ముఖ్యమైపోయాడా? అట్లని కాదన్నా, వాడు ఎటు పోయినాడో ఏమో అని. కుటుంబం పట్ల ఒక బాధ్యత, భయం లేకుండా తాగి రోడ్లమ్మట తిరిగేవాడి కోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళడమేంటమ్మా? ఎవరు తాగారు మావయ్య గారు? ఆయన తాగడం ఎవరైనా చూసారా? లేదా ఎవరైనా మీకు చెప్పారా? తాగుతున్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారే కానీ అసలు అతను ఎక్కడున్నాడో, ఏం చేయబోయాడో తెలుసా మీకు? ఆయన నమ్మిందే నమ్ముతాడు. దేవుడు చెప్పినా ఈయన అలవాటు ఆయనకి లేదు.